ప్రాథమిక నిర్ధారణలో ఈ టాటా మ్యాజిక్ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ సమయంలో విశాఖపట్నం నుండి పాయకరావుపేటకు వెళ్తున్న రాష్ట్ర హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సపర్యలు చేశారు. ఈ ప్రమాదంలో ఆటో మరియు టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొన్నట్లు సమాచారం. మంత్రి అనితతో పాటు ఆమె సిబ్బంది కూడా సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు. క్షతగాత్రులను స్వయంగా వాహనాల్లో ఎక్కించి ఆసుపత్రులకు తరలించిన హోంమంత్రి అనిత మానవతా దృక్పథంతో ఆదర్శంగా నిలిచారు. అందరికీ నమస్కారం అండి. నేను సిహెచ్సి యలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ యలమంచిలి మెడికల్ ఆఫీసర్ అండి. నా పేరు డాక్టర్ నిహారిక. ఈరోజు కొక్కిరాపల్లి హైవే దగ్గర అయిన యాక్సిడెంట్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో 11 మంది పేషెంట్స్ వచ్చారండి మన దగ్గరికి. హాయ్ నమస్తే, యలమంచిలి నియోజకవర్గం రామకృష్ణ, I1 TV రిపోర్టింగ్. అయితే ఈరోజు నేషనల్ హైవే దగ్గర యలమంచిలి కొక్కిరాపల్లి దగ్గర యాక్సిడెంట్ జరగడంతో 13 మంది తీవ్ర గాయాలవి. అదే అక్కడ 2 కూడా మరణించారు. 11 మంది క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, హోమ్ మినిస్టర్. నమస్తే అండి, నేను సి యలమంచిలి మాట్లాడుతున్నాను. ఇవాళ ఉదయం సుమారు 10-20 గంటల మధ్య ప్రాంతంలో యలమంచిలి మండలం మనకి నేషనల్ హైవే పైన గ్రామ సమాజం అని ఉంటుంది. యలమంచిలి టౌన్ సమీపంలో నేషనల్ హైవే పైన ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక 4-వీలర్ టాటా మ్యాజిక్ వెహికల్ వర్సెస్ ఆటో, 3-వీలర్ ఆటో. ఈ 2 వెహికల్స్ కూడా టువార్డ్స్ పాయకరావుపేట వెళ్తున్నాయి. ఈ టాటా మ్యాజిక్ 4-వీలర్ వెహికల్తో ఎవరైతే వస్తున్నారో వీళ్ళంతా కూడా విశాఖపట్నం నుంచి వీళ్ళు పిఠాపురం వెళ్తున్నారు. వీళ్ళు వచ్చేటప్పుడు సుమారుగా ఆ టైంలో 10-20 గంటల మధ్యలో హైవే పక్కన ఈ 3-వీలర్ ఆటో అతను ఎవరైతే ఉన్నారో అతను పాసింజర్స్ని డ్రాప్ చేసి డబ్బులు తీసుకుంటానికి పక్కన ఆపాడు హైవే పైన. సో అది ఆపే క్రమంలో రైట్ సైడ్ నుంచి డివైడర్ పక్క నుంచి హెవీ వెహికల్స్ పాస్ అవుతుంటాయి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్. ఆ వెనకగానే ఈ టాటా మ్యాజిక్ వెహికల్ అనేది అటువైపు నుంచి వస్తూ స్లోగా వెళ్తున్నటువంటి హెవీ వెహికల్ని ఓవర్టేక్ చేద్దామని రోడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయబోతే కరెక్ట్గా లెఫ్ట్లోకి వచ్చేటప్పుడు సడన్గా ఆటో కనబడితే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అతను కంట్రోల్ చేసుకోలేనంత వేగంగా అతను వచ్చాడు. అంత స్పీడ్లో హై స్పీడ్లో వచ్చాడు కాబట్టి ఈ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. హైవే అంబులెన్స్ రాలేదు. వచ్చిన తర్వాత 10 నిమిషాలకి హైవే అంబులెన్స్ వస్తే నేను ఒక పేషెంట్ని